కరీంనగర్ సమాచారం తెలుసుకుందాం. కరీంనగర్లో పోలింగ్ సరళి ఎట్లా ఉంది అనేది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ యుద్ధం ముగిసింది. అటు కరీంనగర్ కార్పొరేషన్ మొదలుకొని వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీల వరకు పోలింగ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ఉమ్మడి జిల్లాలో 60% పైగా పోలింగ్ నమోదైంది. అయితే ప్రజాస్వామ్య పండుగలో అక్కడక్కడ ఘర్షణలు, పోలీసుల తీరుపై నిరసనలు వెల్లువెత్తాయి. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్ సరళికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చాలా చోట్ల కొంత ఘర్షణలు జరిగాయి, పోలీసులు లాఠీలకు పనిచేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా ఎట్లా పోలింగ్ సరళి ఎట్లా నోటీస్ అయింది? ఎస్ రాజేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తానికైతే 60% పైగా పోలింగ్ నమోదు అయినట్టయితే ఇటు అంచనాల అందుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మొత్తంగా అయితే 2 కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలకు జరిగినటువంటి పోరు ఏదైతే ఉన్నదో కొద్దిసేపటి క్రితమే ముగిసినటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఇటు పోలింగ్ కేంద్రాల లోపల 5 లోపల వచ్చినటువంటి ఏదైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటు పోలింగ్ కేంద్రాలకు అలో చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కొద్దిసేపటి క్రితమే ఇటు పోలింగ్ ముగిసేయడంతో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఇటు సంబంధించినటువంటి పోర్లు మొత్తం కూడా బ్యాలెట్ బాక్స్ లను సీల్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనము కెమెరాలో చూడవచ్చు, ఇక్కడ విజువల్స్ లోపల చూడవచ్చు. మొత్తం కూడా సీల్ చేసి మొత్తం అన్ని కూడా ఇటు ఏదైతే స్ట్రాంగ్ రూమ్ కు తరలించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ చాలా ఇటు ఎన్నికల అధికారులు తర్వాత ఇటు రాజకీయ నాయకులు అందరూ కూడా మొత్తాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా సీరియస్ గా తీసుకోవడంతో అయితే ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చిన్న చిన్న సంఘటనలు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కొద్ది ఇటు బీజేపీ తర్వాత అక్కడక్కడ బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ మొత్తానికైతే చిన్న చిన్న సంఘటనలు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ముగిసినటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఓవరాల్ గా చూసినట్లయితే 60%కి పైగా పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇప్పుడు ప్రశాంతంగా పోలింగ్ ముగిసేయడంతో ఇటు మొత్తం కూడా అన్నిటిని కూడా ఇప్పుడు బ్యాలెట్ నమూనా ద్వారా జరగడంతో ఇటు బ్యాలెట్ బాక్స్లను సీజ్ చేసి ఇటు మొత్తాన్ని కూడా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ కు తరలించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం కరీంనగర్ లోపల చూడవచ్చు. మొత్తానికి 60% పైగా పోలింగ్ నమోదు అంటే ఇటు ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలతో పోలిస్తే కొద్దిగా తక్కువ మోతాదు లోపల పట్టణ ఓటర్లు వచ్చి ఓటు వేయడానికి అయితే కొద్దిగా తక్కువ మోతాదు లోపల నమోదైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ స్థాయి లోపల ఇటీవల ముగిసినటువంటి సర్పంచ్ ఎన్నికల లోపల ప్రతి గ్రామానికి సంబంధించి 85% పైగా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. కానీ నగరానికి సంబంధించి మున్సిపల్స్ లోపల చాలా మందకోడిగా ప్రారంభమైంది. ఉదయం నుంచి మందకోడిగా జరిగినటువంటి పోలింగ్ చివరి గంట లోపల ఒకసారిగా పెరగడంతో దాదాపుగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 62% పైగా పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పుడు మొత్తం రాజకీయ నాయకులు పోటీ పడినటువంటి రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు మొత్తం కూడా సీజ్ అయి స్ట్రాంగ్ రూమ్ కు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడక్కడ ఘర్షణ వాతావరణం కనబడ్డప్పటికీ కూడా ఫైనల్గా పోలింగ్ అయితే ముగిసింది. మొత్తం 62%కి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా